ఇప్పుడు చూస్తే ఇప్పుడు బీజేపీ ఇంత డౌన్ఫాల్ కావడానికి అంటే ఓవరాల్గా ఇండియా వైజ్గా కొన్ని రాష్ట్రాలకి అంటే నేషనల్ పార్టీ కాబట్టి ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి అన్ని గవర్నమెంట్స్కి ఇస్తుంది ఫండ్స్. ఇంత తక్కువ ఓటింగ్ రావడానికి కారణం ఏంటి? అంటే డౌన్ఫాల్కి ప్రధాన కారణం ఇప్పుడు మీకు మతం కానీ కులం కానీ ప్రాంతం కానీ ఒక పొజిషన్ వచ్చేసరికి ఉపయోగపడుతుంది. నాకు చెప్పినట్టు గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది. ఆబ్వియస్గా చాలా మంది ప్రజలు కాంగ్రెస్ అప్పుడు ప్రభుత్వం చూశాక అమ్మో ఇంత కరప్షన్ ప్రతి దాంట్లో జరుగుతుందని ఎంతో కొంత సెక్షన్ బీజేపీకి మూవ్ అయ్యారు. అట్ ది సేమ్ టైం కోర్ సనాతన ధర్మం లేదా వీళ్ళు ప్రమోట్ చేసిన విధానం కానీ ఆ కోర్ బీజేపీ ఓట్ బ్యాంకింగ్ ఉంది, గ్రోత్ పెరిగింది. బట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఈ 10-12 సంవత్సరాల్లో కోర్గా మనం కేసు వేస్తే ఏదైనా లాయర్కో లేకపోతే జడ్జి దగ్గర వెళ్ళి మనం కోర్టుకు అప్లై చేసినప్పుడు ఇమీడియట్గా దాని రిజల్ట్ రానప్పుడు ఆ సమాజంలో కొత్తగా దీంట్లో ఏం మార్పులు లేవు, లేదా ఇన్కమ్ ట్యాక్స్ మీరు కడుతున్నారు, ట్యాక్స్ విషయంలో నేను కట్టిన ఆల్రెడీ 100 రూపాయలు వస్తే 30 రూపాయలు ట్యాక్స్ కట్టేస్తున్నాం, మిగతా మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీ అన్ని కట్టేసి నాకు 70 రూపాయలు మిగులుతుంది. ఈ 70 రూపాయలు మళ్ళీ నేను ఇల్లు స్కూలో బస్సో కారో కొనుక్కుంటే మళ్ళీ దానికి మీద ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఈ ట్యాక్స్ కట్టేవాడు ఇబ్బంది పడుతున్నాడు, గవర్నమెంట్ స్కూల్స్కి హాస్పిటల్కి వెళ్ళేవాడు ఇబ్బంది పడుతున్నాడు, కరప్షన్ పరంగా ఎక్కడ చూసినా ఇబ్బంది పడుతున్నాడు, లేదా కొంత గ్రూప్స్కి లబ్ధి చేస్తున్నారు అనేది ఇబ్బంది పడుతున్నారు. సేమ్ కాంగ్రెస్ దారిలోనే వెళ్తుంది కదా అనే బాగా దారుణంలో ఉన్నారు. అలాగే అట్ ది సేమ్ టైం గ్రాఫ్ ఇది పెరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ లేకపోతే రాహుల్ గాంధీ 15 సంవత్సరాల ముందు పప్పు అనే ఇమేజ్ కానించి ఇప్పుడు దాకా ఎంతో కష్టపడుతున్నాడు, బాగా విరోధించేవాడు కూడా లేదు కష్టపడుతున్నాడు ఇచ్చి చూడొచ్చు అన్న ఒక చిన్న లేయర్ యాడ్ అవుతుంది. ఆబ్వియస్గా పాజిటివ్ ఉన్నాడు, పాజిటివ్ ఉంటాడు, బట్ స్ట్రాంగ్ అపోజ్ చేసేవాడు కూడా ఎంతో కొంత కన్సర్న్ చూపిస్తున్నాడు. మీకు సోషల్ మీడియా మీదే డిపెండ్ అయితే ఎలక్షన్స్ జరగవు. ఇవన్నీ క్రోడీకరించి బీజేపీ డౌన్ఫాల్ కావడానికి ప్రధానమైన రీజన్. ఇప్పుడు అలాగే చూస్తే గతంలో మీరు చేసిన సర్వేకి చాలా మంది అంటాం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కావాలని కేకేతో చెప్పించారు అని. అంటే ఆరా మస్తాన్ సర్వే చూసుకున్నా లేకపోతే చాలా మంది సర్వే వాళ్ళ మీది చాలా డిఫరెంట్ గా ఉండింది, అలా మాట్లాడారు. దానికి మీ కామెంట్స్? అది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు నేను లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి గెలుస్తుంది ఇన్ని సీట్లతో అన్నప్పుడు కూడా ఇది వైఎస్ఆర్సీపీ అని అప్పుడు 10% చూసేవాళ్ళు, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ బిగినర్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చాం కాబట్టి. తర్వాత ఇప్పుడు 100% రీచ్ అయింది. ఇప్పుడు హర్యానా చేస్తున్నప్పుడు కూడా నేను కింద ఎక్కడైనా వీడియోలో కమెంట్ చూసినప్పుడు కాంగ్రెస్ కోవర్ట్ అయిపోయాడు, కాంగ్రెస్ కొనేసింది అంటారు. ఆబ్వియస్గా ఎన్ని కోర్ ఒక అభిమానికి నా పార్టీ ఓడిపోతుంది అన్నప్పుడు తనకి కోపం వ్యక్తపరిచడం దాని తప్పలేదు. వాళ్ళ ఫీలింగ్స్ లో ఒకటి తిడతాడు, ఒకటి కమెంట్ పెడతాడు, అట్లా అది నేనేం పెద్ద నా పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. సార్ ఇప్పుడు 100 days అయింది సార్ చంద్రబాబు గవర్నమెంట్ వచ్చి, మీరు చెప్తున్నారు కూడా ఎలా ఉంది అని ఒక ఒపీనియన్ కూడా అడుగుతున్నారు, మీరేం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఏపీ తెలంగాణ సెపరేట్ కూడా చేస్తున్నామండి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీద ప్రెస్ మీట్ పెట్టి ఒక్కొక్క సెక్షన్ ఏమనుకుంటున్నా చెప్తున్నాం. బట్ కంపారిటివ్లీ మీకు ఓవరాల్గా మీరు అడిగిన పాయింట్ చెప్పాలంటే ఏపీ వరకు సోషల్ మీడియాలో ఒక ఈ రేంజ్లో ఉందనుకోండి, ఒక అద్భుతం మామూలుగా లేదనుకోండి. రియాలిటీకి వచ్చేసరికి చాలా కనపట్టలేదు అనమాట. అంతగా పీపుల్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే పరిపాలన జరగట్లేదు. పీపుల్ ఫీలింగ్ చెప్తున్నాను, అది నెంబర్స్ పరంగా మీకు డీటెయిల్గా చెప్తాను. బట్ మీరు సోషల్ మీడియాలో చూసినంత అద్భుతం గ్రౌండ్ రియాలిటీ లేదు. అండ్ మోస్ట్లీ వారు వైఎస్ఆర్సీపీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ మీతో పాటు కాంపిటేటర్గా వచ్చారు, మీరు ఆల్రెడీ గెలిచేశారు, మీరు సీట్ సంపాదించేశారు, మీరు మళ్ళీ యాంకర్ అని ఫైనల్ చేశారు. మీరు ఇంకా తన మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు, మీరు మీ యాంకరింగ్ మీద మీ పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు ఎంతసేపు కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే మీరు దాన్ని హైలైట్ చేసి నాకు అదర్ ఆల్టర్నేటివ్ తనే అని మీరు ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు. మీరు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కానీ కింద చూడకూడదు మళ్ళీ. అప్పుడు వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. వైఎస్ఆర్సీపీకి టీడీపీ ఇచ్చినంత ప్రమోషన్ ఇంకెవరు ఇవ్వట్లేదు, టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు కూటమి. వైఎస్ఆర్సీపీ చేసుకోవట్లేదు అంత ప్రమోషన్. అది చాలా కామ్గానే ఉంటుంది మధ్య మాట్లాడడం చేసుకుంటున్నా అంటే వీళ్ళు చేసే అంత ప్రమోషన్ మీరు ఎంతసేపు ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ మీరు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వాళ్ళు చేసే ప్రమోషన్ ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీకి బూస్టప్ ఇస్తూ ఉంటుంది. ఈ తిరుపతి లడ్డు ఇష్యూ విన్నారు కదా సార్, అది దాని మీద అయితే సర్వేగా అట్లా చేయలేదు కానీ నేను నా అబ్జర్వేషన్ చెప్తాను. మీరు ఎనీ ఇట్లాంటి ఇష్యూస్ ప్రతి నెల ఒకదాని మీద వస్తుంటాయండి. బట్ ఇష్యూని మీరు ఇష్యూగా ఐడెంటిఫై చేసి వెంటనే దాన్ని ఆ కోవర్ట్ ఎవడు, దాన్ని నడిపింది ఎవరు, దాని బ్యాక్గ్రౌండ్ ఎవరు, దాని వెనకాల కేకే ఉన్నాడు, కేకేని వెంటనే ఇది చేశాడు, కేకే ఈ విధంగా నష్టపరిచారు, సో దీని వెనకాల ఈ లడ్డు వెనకాల కేకే ఉన్నాడు అని చెప్పి తన్ని ముందు పెట్టి ఇది వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాం ఇమీడియట్గా. ఎందుకంటే మొత్తం బ్యూరోక్రసీ కానీ మొత్తం అడ్మినిస్ట్రేషన్ కానీ మీ వెనకాల ఉన్నాయి. అలా కాకుండా ఎప్పుడైతే దాన్ని పొలిటికలైజ్ చేస్తున్నారో ఇష్యూ చిన్నదైపోద్ది. ఇది వైఎస్ఆర్సీపీ చేశాడు, జగన్ ఇట్లా చేశాడు, కుట్ర పన్నాడు, జగన్ వల్ల ఇది జరిగింది, ఇది చేశాడు, అసలు ఇష్యూ ఏంటి, కోర్ ఇష్యూ మర్చిపోతున్నాం. వాళ్ళకి ఎవరు చేశారు, ఈ 4 వ్యక్తులు ఎవరు, 3 వ్యక్తులు ఎవరు, ఆ 3 వెనకాల ఇంకో మినిస్టర్ ఉన్నాడు, మినిస్టర్ వెనకాల చేయమన్నాడు, వేరే ఇష్యూ. మీరు దాన్ని ఇమీడియట్గా సాల్వ్ చేస్తుంది అనేది కాకుండా మీరు దాని మీద పొలిటికలైజ్ చేస్తారు. 2 దీని మీద పెద్ద నష్టం ఏంటంటే
టీటీడీ అనేది ఒక అటానమస్ బాడీగా ఉంటుంది. అది డైరెక్ట్లీ స్టేట్ గవర్నమెంట్, మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ రన్ చేస్తుంది. మనకు వెంకటేశ్వర స్వామి మంచి అదృష్టం, మనకు గొప్పతనం ఇది మొత్తాన్ని పక్కన పెడితే దాన్ని మొత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా వస్తారు అక్కడికి. ఈ ఇమేజ్ ఇక్కడ ఏపీ వరకు ఆగదు. మీరు మీరు అతను వైఎస్ఆర్సీపీని డైల్యూట్ చేస్తున్నాం కదా, లేదా టార్గెట్ చేస్తున్నాం, జగన్ టార్గెట్ చేస్తున్నాం అంటే, బట్ మీరు ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు వెంకటేశ్వర స్వామిది. అది ఎంత ఏపీలో ఎంత కరప్ట్ అయిపోయిందంటే అండి అని చెప్పి నార్త్ లో మీ హర్యానాలో మాట్లాడుతున్నారు, అక్కడ మహారాష్ట్రలో మాట్లాడుతున్నారు. సో దేశవ్యాప్తంగా కూడా నిరసనలు చాలా. మీరు ఇమేజ్ తెలియకుండా ఏం డ్యామేజ్ చేస్తున్నారు, మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లేదు, పొలిటికలైజ్ చేస్తున్నారు. మీరు వచ్చేవాడు పోవాల్సిన అవసరం, ఒకటి కమిట్ చేయడానికి ఈజీ అవుతుంది, వయసు హోగేనా అని మమ్మల్ని అడుగుతున్నారు. సో మీరు ఇష్యూని సాల్వ్ చేయండి, మీరు ఎక్కువ టార్గెట్ చేసి పొలిటికలైజ్ చేయొద్దు. గారు ఇంత బిజీ షెడ్యూల్ ఉంటుంది కదా, ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఏం చేస్తూ ఉంటారు? దొరుకుతుందా అసలు టైం? నేను ఇంతకుముందు బాగా నెట్ఫ్లిక్స్ సిరీస్ బాగా చూసేవాడిని, ఇప్పుడు సిరీస్ ఓపెన్ చేయట్లేదు. ఎటువంటి జర్నల్స్ చూస్తారు సార్? నేను మామూలుగా అన్ని జర్నల్స్ చూస్తానండి. మామూలుగా ఓన్లీ అన్ని చూస్తాను. ఓన్లీ సూపర్ పవర్స్ ఉన్నాయి అట్లాంటి చూడను, మిగతా న్యాచురల్ గా ఉన్నటువంటి ఏదైనా చూస్తాను. ఇప్పుడు సిరీస్ చూడలేదు, ఎందుకంటే దాని కంటిన్యూటీ ఉండాలి కాబట్టి సింగిల్ సినిమా ట్రై చేస్తాను. మా అపార్ట్మెంట్ కల్చర్ బాగుంటది. అసలు మొన్న మా ఫ్రెండ్ ఒకటి వాట్సాప్ పెట్టాడు, ఎవరికో ఓటేయాలి అంటే, బిగ్ బాస్ స్టార్ట్ అయిందంటే, లేదు ఆల్రెడీ 10 ఎపిసోడ్లు 15 ఎపిసోడ్లు అయినాయి అన్నాడు. అసలు ఇప్పుడే కదా, ఎప్పుడు చూడలేదు. ఒక్క కోవిడ్ టైంలో ఆప్షన్ లేక మా మిస్సెస్ చూస్తుంటే, ఇంకా మనకు అదే ఒకటే కదా ఆప్షన్, అప్పుడు ఒకటే చూసాను కోవిడ్ టైం. మీరు అంటే మూవీస్ సైడ్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు గతంలో, నేను చూసినప్పుడు విన్నప్పుడు. మళ్ళీ ఏమైనా అటు సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అంటే ఇప్పుడు రెగ్యులర్ గ్యాదరింగ్ అవుతుంటాయి. నాకు పిఆర్ఏ మెయిన్ కాబట్టి, ఇప్పుడు డైరెక్టర్స్ కానీ తెలుగు యాక్టర్స్ కానీ ఎవరెవరు కలుస్తుంటే మేము కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు స్టోరీస్ చెప్తున్నప్పుడు నా అభిప్రాయం చెప్తా ఉంటాను. ఇది మేబీ కనెక్ట్ అవ్వకపోవచ్చేమో, ఎక్కువ ఎమోషన్ అయిపోయింది, అవుట్డేటెడ్గా ఉండొచ్చేమో, ఇలా ఉండొచ్చేమో. నేను నేను అబ్జర్వ్ చేసిన విధానం, పీపుల్ ఏమనుకుంటారు, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు దీంట్లో ఇక్కడ మధ్యలో సాంగ్ వస్తే పెద్ద అవసరం అనుకుంటాను, కోర్గా వెళ్తే బాగుంటుంది నా అసలు అలా ఆ గ్రూప్ తో వరకు మాట్లాడుకుంటా ఉంటాం. ఓకే సార్, ఏమైనా తీసే ఛాన్సెస్ ఉన్నాయా సార్ మూవీస్? ప్రొడక్షన్ ఏమో తెలియదు ఇప్పట్లో అయితే థింక్ లో లేదు, చూడొచ్చేమో. అంటే మంచి సబ్జెక్ట్ బాగుంది అని వచ్చి మనం ఎవరికైనా చెప్పారు ఇక్కడ ప్రొడక్షన్ ఇబ్బంది ఉండి మనం అంటే ఫ్యూచర్ లో చూడొచ్చు. ఇప్పుడైతే ఆ సెక్షన్ లో లేము, ఎందుకంటే ఇట్లా హర్యానాలో మహారాష్ట్రలో ఇన్వాల్వ్ బిజీలో ఉన్నారు. అవును సార్, నేను అదే ఫ్యూచర్ లో ఎప్పుడైనా థింకింగ్, అంటే మీరు ఫస్ట్ స్టెప్ అది కదా, విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఉన్నారు కదా. డైరెక్షన్ థాట్స్ అయితే పోయినాయండి, ఆబ్వియస్ గా లేదు, కానీ దాని నుంచి కంప్లీట్ బయటకు వచ్చాం. ఆ మైండ్ సెట్ లో లేదు ఇప్పుడు, డైరెక్షన్ మైండ్ సెట్ లో. కానీ ఇన్ కేసు ఎక్కడైనా ఉండి ఆ గ్యాప్ ఫిల్అప్ చేయాలి, మన ప్రొడక్షన్ బాగుంటుంది, ఇది అయితే ముందు పుష్ చేయొచ్చంటే నేను పుష్ చేయొచ్చేమో. ఓకే.